భారత్లో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్ర నూయి, ఆల్టుషైర్ గోద్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ వీరంతా ఆరంభంలో ఏదో ఒక ఉద్యోగం చేసిన వారే. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా దేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఆయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తర్వాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక భారత్లో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహీంద్రా బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే 3 సంవత్సరాలు పనిచేసి ముంబైలో సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలియనీర్ల జాబితాలోకి చేరారు. అలాగే 1955లో జన్మించిన ఇంద్ర నూయి ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్ల పాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటిష్ టెక్స్టైల్ కంపెనీలో పనిచేశారట. ఆ తర్వాత ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ గా కూడా పనిచేశారు. గోద్రేజ్ గ్రూప్ సంస్థల అధినేత ఆల్టుషైర్ గోద్రేజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత ఓ చిన్న షెడ్ లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపార సంస్థల సరసన గోద్రేజ్ గ్రూప్ నిలిచింది. అంటే చేసే పని ఏదైనా సిన్సియర్ గా చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటామనేది వీరి ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది.